అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో అందరూ ఇష్టపడే చికెన్ ను డిఫరెంట్ స్టైల్లో చికెన్ తో కీమా బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చికెన్ కీమా బాల్స్ పప్పు రసం చేసినప్పుడు సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బోన్లెస్ చికెన్ ను 1/2 kg దాకా తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా కోసం 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి కోర్స్ లాగా చేసుకోవాలి. ఇలా కోర్స్లా చేసుకున్నటువంటి మసాలాలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి బోన్లెస్ చికెన్ ను కూడా వేసి కొంచెం క్రష్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఉప్పు, కారం, పసుపు చికెన్ కి బాగా తగిలే విధంగా చేతితో బాగా మనమైతే కలుపుకోవాలి. చివరగా చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా బాల్స్ లో చేసి ఒక ప్లేట్ లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ కీమా బాల్స్ ను కూడా వేసి ఇలా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, లేదంటే లోపల అయితే చికెన్ ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ ఉడికి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఇంత ఈజీగా ఉండే చికెన్ కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయినట్టే. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.